హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ సురేష్. మీరు చూస్తున్నారు మన తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే ఐక్యూ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఐక్యూ 12 మొబైల్ అయితే ఉంది కదా. ఇది వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ 8 Gen 3 ప్రాసెసర్తో వచ్చింది. అలాగే LPDDR5X ర్యామ్ అయితే ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఫోన్ యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే మనకు 50,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో 50,000 పెట్టి ఈ ఫోన్ని తీసుకునేంత ఏముంది, అసలు ఇది ఫోన్ ఫ్లాగ్షిప్పా కాదా అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఇస్తానన్నమాట. సో వీడియోని వచ్చేసి ఎక్కడో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేసి చూసినట్లయితే మంచి ఫోనా లేకుంటే చెడ్డ ఫోన్ అనేది, అలాగే ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం వీడియోని స్కిప్ చేయకండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ అయితే చేయండి. కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ తోటి ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి. కొత్త ఛానల్ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అనేది చేయించి నాకు సపోర్ట్ చేయండి. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఫోన్ యొక్క ఫిజికల్ ఓరియంట్ గురించి అయితే చూద్దాము. ఫిజికల్ ఓరియో ఎలా ఉంది ఏంటనే ఈ ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే డిజైన్ పరంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు యూనిక్ కెమెరా డిజైన్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు దేని ఇన్స్పిరేషన్ తీసుకొని కెమెరా డిజైన్ అయితే చేశారో నాకైతే తెలియదు, కానీ నేను అనుకున్న దాని ప్రకారం అయితే ఫ్లైట్ విండో అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. పబ్జీ ఆడేటప్పుడు కూడా విండో ఆ సైజులోనే ఉంటుంది, నేను అదే అనుకుంటున్నాను. కానీ డిజైన్ అనేది యూనిక్గా అయితే ఉంది. అలాగే బాటంలో చూసుకున్నట్లయితే మీకు BMWతో వీళ్ళు కొలాబరేట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ లోగో కూడా చూడొచ్చు. అండ్ బాటంలోనే మీకు ఐక్యూ యొక్క బ్రాండ్ కూడా ఉంటుందన్నమాట. సో ప్లెయిన్గా అయితే ఉంటుంది, మీకు వేరే ఏం కనిపించవు వీటి తప్ప. సో వీళ్ళు 2 వేరియంట్ కలర్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి లెజెండ్ అనేది వైట్ కలర్లో కనిపిస్తుంది, ఆల్పా అనేది బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనం కెమెరా పరంగా చూసుకున్నట్లయితే మీకు 3 రకాల కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమెరా, అలాగే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే థర్డ్ కెమెరా ఏదైతే ఉందో ఇది 64 MP పెరిస్కోప్ టెలిఫోటో అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇదే కెమెరాని యూజ్ చేసి మీరు 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోలు తీసినట్లయితే చాలా ఎక్సలెంట్గా అయితే వస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు అంటున్నారు. అలాగే 100x వరకు అయితే మీరు జూమ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు మూన్ మోడ్ అనేది కెమెరాలో అయితే ఉంటుందన్నమాట. సో పైన ఉన్నటువంటి ఏదైతే మనకు మూన్ ఉంటుందో దాన్ని కూడా మీరు జూమ్ చేసి అయితే తీసుకోవచ్చు. మంచి క్లారిటీగానే వస్తుంది. కాకపోతే మీరు 100x అనేది జూమ్ చేసి మీరు ఏదన్నా ఫోటో తీసారంటే మాత్రం కొంచెం డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి. అలాగే ఫ్రంట్ సైడ్ మనం కెమెరా పరంగా చూసుకున్నట్లయితే డిసప్పాయింట్ చేసేదైనా ఉంది అంటే మాత్రం ఈ ఫోన్లో ఇదే 16 MP మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో నా పరంగా నేను అనుకుంటున్నాను ఏంటంటే కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంటుంది. అంతా బ్యాక్ 50-50 ఇచ్చేసే బదులు ఫ్రంట్ కూడా ఒక 50 MP ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నది. ఇది మీకు మధ్యలో మిడిల్లో వచ్చేసి పంచ్ హోల్ అయితే ఉంటుంది. మనం V27, V29 Pro మొబైల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఎలా అయితే పంచ్ హోల్ ఉంటుందో అలాగే ఉంటుంది. సో 16 MP మాత్రమే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీరు కెమెరాని యూజ్ చేసి 8K వరకు వీడియో రిజల్యూషన్ అనేది మీరు రికార్డింగ్ అనేది చేయొచ్చు 8K రిజల్యూషన్తో. ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ 1080p మాత్రమే రికార్డింగ్ అనేది చేయొచ్చు. లో లైట్కి వెళ్ళేసి మీరు ఏదైనా పెట్టారంటే మాత్రం నాకు తెలిసి 16 MP నేను ఆల్రెడీ ప్రీవియస్ చాలా రకాల ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. అదే బ్యాక్ సైడ్ మనకు 50-50 64 ఉంది కాబట్టి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లేని చూసినట్లయితే మనకు 6.78 ఇంచెస్ అనేది ఫుల్ HD ప్లస్ 1.5K సూపర్ AMOLED డిస్ప్లే అయితే కనిపిస్తుంది. మీకు చాలా మంచి డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే డిస్ప్లే రెజల్యూషన్ కూడా వీళ్ళు ఇంక్రీజ్ అయితే చేశారు. డిస్ప్లే అనేది క్వాలిటీ కూడా పెంచారు. సో ఇది HDR10 బిట్ ప్యానల్ కూడా మనకు 10+ బిట్ సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే ఇందులో వచ్చేసి మనకు ఇండియాలోనే ఫస్ట్ 3000 నీట్స్ బ్రైట్నెస్ లెవెల్ కూడా ఇచ్చినటువంటి ఫస్ట్ ఫోన్ కూడా ఇదే అనమాట. అండ్ ఈ ఫోన్లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts ఫ్లాష్ ఛార్జ్ అయితే సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో వచ్చేసి మనకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. టాప్లో అనేది స్పీకర్ ఇచ్చారు, బాటంలో కూడా స్పీకర్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు Type-C పోర్ట్ అనేది బాటంలో చూడవచ్చు. దాని పక్కనే నాయిస్ క్యాన్సిలేషన్ ప్రైమరీ అయితే చూడవచ్చు. మనం ప్రైమరీ నాయిస్ క్యాన్సిలేషన్ హోల్ అనేది పోర్ట్ అనేది ఓకేనా. టాప్లో కూడా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ పోర్ట్ అది కనిపిస్తుంది. దాని పక్కనే IVR బ్లాస్టర్ అనేది మనకి ఏదైతే రిమోట్ యూజ్ చేయడానికి ఉంటుందో అది కూడా కనిపిస్తుంది అనమాట. సో టోటల్గా మనకు బాడీ ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియంతో ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్తో అయితే ఉంటుంది. సో ఇందులో ప్రాసెసర్ ఆల్రెడీ చెప్పాను కదా, 8 Gen 3 ప్రాసెసర్ LPDDR5X ర్యామ్ అయితే ఇందులో యూజ్ చేశారు. కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా ప్రీవియస్ మొబైల్ ఏదైతే ఉందో IQ 11 Pro కానీ లేకుంటే 10 కానీ వీటితో కంపేరింగ్ చేస్తే దాదాపు 25-30% ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. దీని యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. అలాగే ఇందులో మనకు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అనేది 6K వరకు అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేశారు.
అండ్ మనకి ఇందులో 8 Gen 3 ప్రాసెసర్తో పాటు ఇంకొక ప్రాసెసర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. కంప్యూటింగ్ చిప్ Q1 అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది యూజ్ చేసి ఇంకా మనం మొబైల్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, కొంచెం కూల్గా అయితే ఉంటుందన్నమాట. పెద్దగా హీట్ అనేది మనం అబ్జర్వ్ అయితే చేయము ఇందులో. అండ్ ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి Android 14తో అయితే వస్తుంది, ఫన్ టచ్ 14 OS. సో నార్మల్గా ఏ కంపెనీ అయినా సరే సో చూసుకున్నట్లయితే మనకు 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనేది ఇస్తూ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మేజర్ అప్డేట్ ఏదైతే ఉంటుందో ఆండ్రాయిడ్ వర్షన్స్ అనేవి 2 or 3 ఇయర్స్ అయితే ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి కూడా మనకు ఏంటంటే 3 ఆండ్రాయిడ్ వర్షన్స్ అప్డేట్ వరకు అయితే ఇస్తామని చెప్పేసి అయితే అంటున్నాను. లైక్ ఎలా అంటే ఇప్పుడు 14 ఉంది కదా, 15 కావచ్చు, 16 కావచ్చు, 17 కావచ్చు. సో అక్కడ వరకు అయితే వీళ్ళు ఇస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. అలాగే 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అనేది అప్డేట్ రూపంలో ఇస్తామని చెప్పేసి అయితే వీళ్ళు అంటున్నారు. అలాగే ఈ ఫోన్ వచ్చేసి IP64 వాటర్ రెసిస్టెంట్, అలాగే డస్ట్ రెసిస్టెంట్ కూడా. సో అలా అని చెప్పేసి మీరు వాటర్లో అయితే తీసుకెళ్ళేసి ఈ ఫోన్ అనేది పడేయకండి. సో ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు ఇవ్వడం మాత్రం ఇస్తారు కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకొని అయితే అది చేయకూడదు. ఇందులో ఇంకా హైలైట్ వచ్చేసి ఏంటంటే మీ స్క్రీన్ మీద ఏదన్నా వాటర్ చల్లేసి లేకుంటే వాటర్ డ్రాప్స్ ఉన్నాయనుకోండి, అలా ఉన్నప్పుడు నార్మల్ ఫోన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ ఫోన్లో ఏంటంటే అలా ఉండదన్నమాట. ఒకవేళ మీ స్వెట్ ఫింగర్ ఏదైతే ఉంటుందో, చెమట వచ్చినటువంటి ఫింగర్, సో దాన్ని యూజ్ చేసి కూడా మనం స్క్రీన్ మీద వర్క్ చేసినా కూడా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో టోటల్ మీకు ఫొటోస్ కూడా మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేశాను, ఎలా ఉంది ఏంటనేది. చూడడానికి అయితే ఫోన్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని మనం 50,000 పెట్టి తీసుకోవచ్చా అంటే మ్యాక్సిమం ఒక్కటే డిసప్పాయింట్ చెప్పాను కదా, ఫ్రంట్ వచ్చేసి 16 MP మాత్రమే ఇచ్చారు. అది కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి అయితే నా ఒపీనియన్. అది మీకు ఎలా అనిపించిందో మీ ఇష్టం, అది కామెంట్ కూడా చేయండి. సో ఎలా అనిపించింది ఈ ఫోన్ అనేది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. మరి వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలా కొత్త విషయం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.